హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు అట్లు చేస్తున్నా గోధుమ పిండితోని. హోలీ ఉంది కదా ఈరోజు, 2026 ఇయర్ హోలీ పండుగ కాబట్టి ఈరోజు మేము అట్లు చేస్తున్నాము. పిండి ఈ విధంగా కలుపుకోవాలి, పలుసగా ఉండాలి. దోశల పిండి కంటే కొంచెం పలుసగా ఉండాలి, మంచిగా వస్తాయి అట్లు, సన్నగా వస్తాయి. ఇప్పుడు ఈ అట్లు వేసుకున్నాక ఈ అట్లతో ఏముడితో తినాలి? ఈ అట్లతో అంటే వేసుకుందాము. సేమ్ దోశలాగానే వేస్తారు పెద్దవాళ్ళు. ఊర్లల్లో పోలేల పెంకలు ఉంటాయి చూడండి, పోలేల పెంక మీదే వేస్తారు. మా దగ్గర పోలేల పెంక లేదు, దోశల పెంక మీద వేస్తున్నా. ఆయిల్ వేసుకుందాం కొంచెం. లైట్గా ఆయిల్ వేసుకుందాం. ఇంకా కాలే కాలలే కాదు, ఉంటాయి గోధుమ పిండి జన్మ. మలుపుకున్నాము. ఈ విధంగా వస్తాయి. అయితే దోశల పొలల పెంక మీద అయితే రంధ్రాలు వస్తాయి అట్లు. ఊర్లలో అట్లు చేస్తుర్రి పొలల పెంకల పైన. పిండి అన్ని మలుపుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా మంచిగా గాలింది, మంచిగా తీసేద్దాము. ఇప్పటిదాకా చేసిన అట్లు, ఈ అట్లకు ఏముడితో తినాలి అట్లతో అంటే ఇలాచి, వాటరు, చక్కెర వేసుకొని కాసుకోవాలి. పాకం అంటారు. ఈ పాకంలో అద్దుకొని తింటే బాగుంటాయి. ఓకే.